అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇయాల పొద్దుగాల వార్తలు. నేను మీ విష్ణు. కాళేశ్వరం ఇష్యూ చాలా వరకు ముందుకెళ్ళిపోతుంది. అందరూ ఇలకత మాఫియా నడుస్తుంది అబ్బా. ఈడ మొత్తానికి ఆడ ఉన్న పరిస్థితి ఏంటంటే అందరూ మంచోళ్ళే, మాత్రం ఆడ కోడి మాయమైపోయింది. అందరూ మంచోళ్ళే, అట్లా ఉంది ఆడ కథ. వీళ్ళ మీద వాళ్ళ ఆరోపణలు చేస్తారు, వాళ్ళ మీద వీళ్ళ ఆరోపణలు చేస్తారు. లాస్ట్కి వస్తే అందరూ మళ్ళీ మంచోళ్ళే అన్నట్టుంది కథ. ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్న తరహాలో ఉంది. ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నామని చెప్పేసి మాత్రము ఎట్టకేలకు మీరు పొరపాటున కూడా అనుకోవద్దు. టైం వచ్చిందంటే బండగేసి కొట్టుడు మాత్రం పక్కా ఇడిచిపెట్టారు. ఆల్రెడీ మీకు ఒకసారి జరిగింది, ఇప్పుడున్న వాళ్ళకు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడదక్కడ అక్కడిదిక్కడ వేసేసి ఎవరు ప్రజలు మర్చిపోరు అనుకోకండి. మేము కష్టపడి సంపాదిస్తున్న సొమ్ము, మీకు ట్యాక్సులు కట్టి మీకు జీతాలు ఇస్తున్నాం. అర్థమవుతుందా? మీరు చేసే తరహాలు ఏందో కూడా మాకు తెలుసు. ప్రజలే పిచ్చోళ్ళు గారు కదా, ప్రజలే దేవుళ్ళు అంటారు, మళ్ళీ దేవుళ్ళనే మోసం చేస్తారు. ఇదేం లెక్కలే మీవి. కాళేశ్వరం పరిస్థితి చూడండి, దాదాపు 1,11,000 కోట్లతోటి మొత్తానికి స్కామ్ జరిగిందని చెప్పేసి అంటారు. దాని కమిషన్ ఏర్పాటు చేసారు. ఇన్ని దినాలేమో ఇదే బీజేపీ నాయకుడు, ఇదే ఈటల రాజేందర్ మాట మార్చేసిండు ఇప్పుడు డైరెక్ట్గా. ఇన్ని దినాలేమో మొత్తం చేసింది కేసీఆర్కి మొత్తం కేసీఆర్కే ఉంది లెక్క. ఇక్కడ ఎవరు చేయలేదు తప్పు. అందరూ ఇంజనీర్లు చెప్పారు, మిగతా వాళ్ళు చెప్పారు, అందరు చెప్పినా అని ఆయన పట్టించుకోకుండా చేసిండని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడేమో మాట మార్చి ఇది క్యాబినెట్ తోటి నడిచింది, క్యాబినెట్ చర్చ చేసిండ్రు. సో కమిటీ ఏర్పాటు చేసి క్యాబినెట్ కమిటీలో నివేదిక తీసుకొచ్చి ఆ విధంగా ముందుకెళ్ళిందని చెప్పేసి అక్కడ మాట్లాడారు. అంటే ఇక్కడ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాట కరెక్టే కదా. ఇక్కడ హరీష్ రావు లేకపోతే ఈటల రాజేందర్ ఇద్దరు కలిసి షామీర్పేట్ ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడుకున్న మాట నిజమే అయినట్టుంది కదా. మరి దీనికి ఏం సమాధానం చెప్పినట్టు? ఇన్ని దినాలు మరి వ్యతిరేకంగా ఎందుకు చెప్పారు? కాళేశ్వరం మొత్తము ఇట్లా ఉంది అని చెప్పేసి మీరు వెళ్ళలేరా? లేకపోతే బీజేపీ నాయకులు వెళ్ళలేదా? కాంగ్రెస్ నాయకులు వెళ్ళలేదా? రాహుల్ గాంధీ వెళ్ళలేదా? అక్కడ అందరు చేసిరు కదా. మళ్ళీ దాంతోపాటు ఇదే కాళేశ్వరం ఒక ఏటీఎం లాగా మారిందని చెప్పేసి ఇదే అమిత్ షా మాట్లాడలేదా? నరేంద్ర మోడీ సార్ మాట్లాడలేదా? మరి ఈ మాటలకు ఎవరు సమాధానం చెప్తారు కదా. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నట్టుగా మళ్ళీ అర్థమైనట్టే ఉంది కదా. ఎంటకేలకు నిన్న కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ మళ్ళీ ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ చేసిన తప్పులే ఉండవు తప్ప ఈడ మీతో మొత్తము సుధపూసలే అన్నట్టుగా మాట్లాడినట్టు ఉంది కథ. ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారంటే ప్రజల్ని మోసం చేస్తున్నారనే మాత్రం ఖచ్చితమైన నిజము. ఎందుకంటే ఒకవేళ నిజం ఉంటే అందరు ఒకటే మాట మాట్లాడతారు. నిజం ఉంటే అందరు నిన్న హరీష్ రావు సార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసారు, బాగుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన మొత్తము కాళేశ్వరం ఇంత బాగుంది, ఇంత కథలు ఉన్నాయి అని చెప్పేసి అన్నీ చెప్పేశారు, బాగుంది. కానీ మరి ఈ యొక్క పిల్లలు ఎందుకు దుసిగిపోయినాయి అంటే కేటీఆర్ సార్ ఏమో మొన్నటి వరకు ఏమో కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టిండ్రు అని చెప్పేసి అని. అరే బాంబులు పెడితే పైకి లేస్తారు నాయన, కిందికి జారింది ఏమన్నా చూసుకొని మాట్లాడని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ నేతలు ఈ యొక్క రేవంత్ రెడ్డి కూడా ఒక కౌంటర్ కూడా ఇచ్చారు. మొత్తానికి కాళేశ్వరం చుట్టుముట్టు మాత్రం కథ నడుస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఈ కాళేశ్వరంని సిబిఐకి అప్పయిపోండి అని చెప్పేసి మన కిషన్ రెడ్డి సార్ అంటాడు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనట్టుగా ఇక్కడ కనిపించినట్టుగానే ఉంది కదా, కాదా? మరి ఏం జరుగుతుంది ఇక్కడ? అక్కడ ఉన్న ఈటల రాజేందర్ చెప్పిన మాటలు తప్పు అనే విధంగా ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మా ఆర్థిక శాఖ మంత్రికి, అప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రికి ఏం తెలియదు అనే విధంగా చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రికి ఏం తెలియకుండా బడ్జెట్ ఎట్లా రిలీజ్ అయ్యింది సమాధానం కావాలి కదా. మరి ఇంజనీర్లకు తెలియకుండా ఆ యొక్క కార్యక్రమాలు ఎలా జరిగినాయి, ఆ యొక్క పనులు ఎలా జరిగినాయి, అది కూడా బయటికి తెలియాలి కదా. ఇంజనీర్లు మొత్తమేమో కేసీఆర్ సార్ చెప్పినట్టే చేసినాము, అప్పుడున్న కేసీఆర్ సార్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇక్కడనేమో కేసీఆర్కే సంబంధం లేదు, మొత్తానికి అక్కడ ఉన్న ఇంజనీర్లే తప్పు చేశారని చెప్పేసి వీళ్ళు అంటారు. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ఎట్టకేలకు మొత్తానికి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది కాళేశ్వరం. ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు మాట్లాడే తరహాలు మాత్రము ఎవరిది నిజం అనే విషయం తెలియాలి. మొత్తానికి ఇక్కడ క్లారిటీ ఏంటంటే ప్రజల సొమ్ముతోటి ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుతున్నారు. మీకు జీతాలు ఇచ్చి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మీకు గౌరవం ఇచ్చి మీరు పరిపాలన చేస్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళండి అంటే మొత్తానికి అక్కడ ఉన్న మొత్తం అప్పుల కుప్ప చేసిర్రు, అక్కడ ఉన్న డబ్బులు అయిపోగొట్టిర్రు, మళ్ళీ ప్రజల మీద భారం వేసిర్రు. మళ్ళీ ఆ భారంతో పాటు ఆ ప్రజలకు
ఇది ఇట్లా అని చెప్పేసి వాళ్ళని పిచ్చోళ్ళని చేసినట్టు ఆట ఆడుతున్నారు. ప్రజలు ఎప్పటికీ పిచ్చోళ్ళు గారు, తాట తీసి వదిలిపెడతారు. మామూలుగా ఉండదు సినిమా. బ్లాక్ బస్టర్ హిట్లే. ప్రజలు ఒకసారి రంగంలో దిగితే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే ఉంటుంది. అలా ఉంటుంది కథ. మొత్తానికి నిన్న తుమ్మల సార్ కూడా ప్రెస్ మీట్ పెట్టేసి ఈటల రాజేందర్ చెప్పినవన్నీ తప్పులబ్బా, ఎందుకంటే నాతో క్లారిటీగా ఇగో ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పేసి మొత్తం ఆ యొక్క సబ్ కమిటీలో ఏం ఏర్పాటు చేయలేదు, ఆ యొక్క డిపిఆర్లు ఏం రాలేదు, అక్కడ ఉన్న పరిస్థితులే కరెక్ట్గా లేవు. ఆ కాళేశ్వరం గురించి వీళ్ళకి ఎవ్వరికీ తెలియదు, కేసీఆర్కి తప్ప కేటీఆర్కి తెలియదు, హరీష్ రావుకు తెలియదు, లేకపోతే ఈ యొక్క ఈటల సార్కి తెలియదు అని చెప్పేసి ఆర్థిక శాఖకు మంత్రికి తెలియకుండా పనులు జరిగినాయా, ఇరిగేషన్ శాఖకు మంత్రికి తెలియకుండా ఆయన పనులు జరిగినాయా, మరి ఎక్కడ ఏం జరిగిందనే విషయం తెలియదా? మొత్తానికి ప్రశ్నల కుప్ప ఈ యొక్క కాళేశ్వరం.